హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీ బ్లాగ్స్. నేను ఈ రోజు నుంచి డైట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా చేయాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి 10 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా డైట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నా సజెషన్స్, తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. వచ్చేసి 14:10 చేస్తున్నాను. అంటే 9 to 7 వరకు నా టైమింగ్స్. 9 to 7 వరకు ఏమైనా తినచ్చు. తర్వాత 14 అవర్స్ ఏం తినుకోకుండా ఉండాలి. అట్లయితేనే వెయిట్ లాస్ ఈజీగా అవుతాము. తర్వాత మార్నింగ్ కొంచెం, ఈవినింగ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ నిద్రలోనే 8 అవర్స్ అంతా నిద్రలోనే ఉంటాం కాబట్టి నో ప్రాబ్లం. మార్నింగ్ కొంచెం యాక్చువల్గా ఫాస్టింగ్ చేసే వాళ్ళే కాదు, అందరూ కూడా 7 లోపల డిన్నర్ చేసేస్తే హెల్త్కి మంచిదని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. సో మన డైట్లో 9 లోపల ఏం తీసుకోకూడదు, 7 ఆఫ్టర్ ఏం తీసుకోకూడదు. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి, మళ్ళీ డీహైడ్రేట్ ఎక్కువ అయిపోతాము కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. మార్నింగ్ 9 బిఫోర్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి 1-1.5 లీటర్ వాటర్ తాగేసి, తర్వాత నైట్ ఆకలి వేసినా కూడా వాటర్ తాగొద్దు. ఆకలి వేయదు ఫుల్గా. మనం ఈ డైట్లో మనం అన్నీ తింటూ ఉంటాం కాబట్టి టమ్మీ ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆకలి ఏమి అవ్వదు. వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ తాగాలి ఈ డైట్లో, లేకపోతే డీహైడ్రేట్ అయిపోయి హెడేక్ అలాంటివి వస్తాయి. ఈ డైటింగ్ చేసే వాళ్ళు వచ్చేసి ఎక్కువ హై ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉండదు. కాబట్టి మనం తీసుకున్నా కూడా తక్కువగా తీసుకుంటే మంచిది. ఈ డైట్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్, పీసీఓఎస్, థైరాయిడ్ అవన్నీ నార్మల్ అయిపోతాయి. పీసీఓడి అయితే ఖచ్చితంగా ఈ డైట్ 3 మంత్స్ ఫాలో అయినాం అనుకుంటాను. ఈ డైట్ ఫాలో అయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. పీరియడ్స్ కూడా రెగ్యులర్ వస్తాయి. హెల్తీ డైట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా హెల్తీగానే అన్నీ. డైట్ మీరు స్ట్రిక్ట్గా చేస్తే ఖచ్చితంగా డైకి 500 గ్రామ్స్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు. నేను ముందు చేశాను 1 ఇయర్ బ్యాక్. 5 కేజెస్ అయితే తగ్గాను. 15 డేస్కి 5 కేజెస్ అయితే తగ్గాను. నేను అప్పుడు సరిగ్గా డైట్ అంటే అన్నీ తినుకుంటూ డైట్ చేసిన కాబట్టి 5 కేజెసే తగ్గాను. మంచిగా వర్కౌట్స్ చేసి అన్నీ చేస్తే డేకి 1 కేజీ కూడా తగ్గుతారు. సో ఖచ్చితంగా డైట్ ఫాలో అవ్వండి, వెయిట్ లాస్ అవ్వండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తుంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. మీకేం ఇక్కడ నేను డే 1 వెయిట్ చెక్ చేస్తున్నాను. డే 1 వెయిట్ వచ్చేసి 65.50, అంటే 65 కేజీస్ 500 గ్రామ్స్ అయితే ఉంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ లోపలే నేను 1 లీటర్ వాటర్ అయితే తాగేస్తాను. డే మొత్తానికి 3 to 4 లీటర్స్ అయితే తాగేస్తాను. బ్రేక్ఫాస్ట్ లోపలే 1/2 లీటర్ అయితే తాగేస్తాను ఫస్ట్. సో బ్రేక్ఫాస్ట్ ముందే నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఎక్కువ లేట్ చేసామనుకోండి ఆకలి వేసి ఏదో ఒకటి తినేస్తాం. అందుకే ముందే ప్రిపేర్ చేసుకుంటా. మనకు 9 నుంచి ఈటింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి 9 లోపలే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి నేను ఎంతో స్టార్ట్ చేస్తున్నాను అంటే చియా సీడ్స్కి తీసుకుంటున్నాను. చియా సీడ్స్, ఈ చియా సీడ్స్ వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత చియా సీడ్స్లో లూప్ వామ్ వాటర్ వేసుకొని తాగుతున్నాను అక్కడ. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బాడీ ఎక్కువ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా పెడుతుంది అనమాట. అందుకే నేను మార్నింగ్ ఎప్పుడు ఇలా ఏదో ఒక మంచి డ్రింక్తోనే ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను. వాటిలో మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్లో 1 గ్లాస్ మిల్క్ అయితే 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత మీకు కావాల్సిన నట్స్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మీ ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోండి. దీన్ని నేను 1/2 అవర్ పక్కన పెట్టేస్తాను. అవి ఇంకా బాగా నాని సాఫ్ట్గా అయితే బాగుంటాయి.
బ్రేక్ఫాస్ట్ టైం ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోండి. డైజెషన్ అవ్వడానికి కష్టమయ్యే ఫుడ్ తీసుకోకండి. సో నేను ఇక్కడ చియా సీడ్స్ వాటర్ తీసుకున్నా కదా, లెమన్ హనీ వాటర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క వన్ డే అలా తీసుకుంటాను. సినిమిన్ వాటర్ అలా తీసుకుంటూ ఉంటాను. తర్వాత 30 మినిట్స్ వాకింగ్ కానీ లేకపోతే నాకు తెలిసిన వర్కౌట్స్ చేస్తాను. నేను ఇక్కడ స్టాండింగ్ వర్కౌట్స్ చేస్తున్నాను. ఈ వర్కౌట్ మీరు నిలబడుకొని చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇది ఫాస్ట్గా ఫ్యాట్ని తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ చాలా తగ్గిస్తుంది. నాకు థైస్ కొద్దిగా లావుగా ఉన్నాయి అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా ఉంది. అందుకే నేను ఈ వర్కౌట్స్ చేస్తున్నాను. సో ఇది చేస్తున్నప్పటి నుంచి నాకు చాలా వరకు తగ్గుతుంది. వెయిట్ తగ్గడంలో పాటు మనకి ఎక్స్ట్రాగా వెయిట్ అయితే తగ్గడం ఈజీగా ఉంటుంది. మనకి దాంతోపాటు పర్టికులర్గా ఒక పార్ట్ తగ్గించడానికి అంటే కొంచెం కష్టం అవుతుంది కదా, అందులోనూ బెల్లీ ఫ్యాట్ తగ్గియడం కొంచెం కష్టం. సో ఇలాంటి వర్కౌట్ చేశారనుకోండి మనకు బాడీ కూడా ఫిట్గా ఉంటుంది, మంచి షేప్లో ఉంటుంది. అందుకనేసి ఇలా స్మాల్ వర్కౌట్స్ ఇలాంటి వర్కౌట్సే చేయాలని లేదు. మీకు ఏ వర్కౌట్స్ కన్వీనియంట్గా ఉంటే ఆ వర్కౌట్స్ చేసుకోవచ్చు. వర్కౌట్స్ చేయకపోయినా కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెయిట్ రెడ్యూస్ అవ్వడం పక్కా. వర్కౌట్ వచ్చేసి ఎవరైనా చూస్తే బాగుండదు అలా అంతా అని ఏమనుకోకండి. మీరు మీకోసం చూస్తున్నారు, మీ హెల్త్ కోసం చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. వర్కౌట్స్ ఏ ఏజ్ వాళ్ళైనా ఫిజికల్గా బాడీకి ఏదో ఒక వర్కౌట్ ఉండడం వల్ల చాలా మంచిది. ఈ వర్కౌట్స్ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి వెంటనే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తాను. ఈ వర్కౌట్స్ మనం తిన్న ముందే చేయాలి. తిన్న తర్వాత చేస్తే టమ్మీ ఫుల్గా ఉంటుంది, అంత యాక్టివ్గా ఉండం, బాడీ కూడా అంత యాక్టివ్గా పని చేయదు. తినక ముందు చేస్తేనే ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకే తిన్న ముందే చేయండి. తర్వాత ఈ ఓట్స్లో నేను హాఫ్ యాపిల్ యాడ్ చేసుకున్నాను. ఇది నాకు టమ్మీ ఫుల్ఫిల్ చేసేస్తుంది. ఒక 9:45కి అలా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తాను. నాకు ఇక్కడ డైటింగ్ చేస్తున్నట్లు ఫుడ్ తక్కువ ఉన్నట్లు ఏం అనిపించదు. మీరు చూస్తే ఒక మంచి బౌల్కే తీసుకున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ కూడా డైలీ ఓట్సే కాకోకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఫ్రూట్స్ వేరే వేరే ఉన్నాయి, అవి నేను వీడియోస్ చేస్తాను. ఇది డే 1 మాత్రమే కాబట్టి నేను ఓట్స్ తీసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ 11:30 కల్లా ఏం చేస్తున్నానంటే బీట్రూట్, క్యారెట్, యాపిల్ వేసుకొని జ్యూస్ చేసుకుంటున్నా. మీరు యాపిల్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేను మార్నింగ్ కట్ చేసినది ఉంటే ఇప్పుడు వేసేసాను హాఫ్ యాపిల్. ఈ జ్యూస్ కూడా 1 గ్లాస్ వరకు తీసుకుంటాను. సో ఇంకా నాకు జంక్ ఫుడ్ తినాలి, అన్హెల్తీ ఫుడ్ తినాలి అని అలా అనిపించదు. ఇది మనం ఎప్పుడు చేసి పెట్టుకోవాలంటే మనకు ఆకలి అని అనిపిస్తుంది కదా, అసలే డైట్ ఫాలో అవుతున్నా, మార్నింగ్ ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం, మనకు ఆకలి అని అనిపిస్తుంది అనుకోండి, అప్పుడే చేసి పెట్టుకోవాలి, లేదంటే ఆకలిస్తుంది. అన్హెల్తీ ఫుడ్ తినేస్తాము. నేను ఆఫ్టర్నూన్కి అన్నం, మెంతాకు పప్పు, వెజ్ ఆమ్లెట్ వేసుకొని ఒక ఆమ్లెట్లోకి ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర వేసుకొని బాగా కలిపి ఆమ్లెట్లు అయితే వేసుకున్నాను. కర్రీస్ ఎక్కువ తీసుకోండి. నేను ఇక్కడ ఆమ్లెట్ తింటున్నాను కదా అని కర్రీస్ తీసుకోలేదు. ఇంకా ఈవినింగ్ అయితే గ్రీన్ టీ తాగాను. ఈ గ్రీన్ టీ కూడా వెయిట్ లాస్కి, బెల్లీ ఫ్యాట్కి తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో నేను ఇంకా ఈవినింగ్ 6:45కి అలా ఎగ్ దోశ పప్పు తీసుకొని డిన్నర్ ఫినిష్. టైం అయితే 7 అవుతా ఉంది. ఇంకా ఏ ఫుడ్ తీసుకోను, ఓన్లీ మార్నింగ్ వరకు వాటరే తీసుకుంటాను. కాఫీ కానీ, లెమన్ టీ కానీ, బటర్ మిల్క్ కానీ ఏది తీసుకోను. అలా అయితేనే వెయిట్ లాస్ అవుతాము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను ఎంత వెయిట్ తగ్గాను అన్నది వెయిట్ చూపించిన తర్వాతనే నేను మళ్ళీ నెక్స్ట్ డే చేస్తాను. ఏ ఫుడ్ తీసుకుంటున్నాను, దానివల్ల ఎంత వెయిట్ తగ్గుతుంది అనేసి మీరే చూడొచ్చు. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డైట్ ఫాలో అవ్వండి. మళ్ళీ డే 2 వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.